सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। आकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती। या वर्णपदवाक्यार्था गद्यपद्यस्वरूपिणी वाचिनर्तयतु क्षिप्रं मेधा देवी सरस्वती। सरस्वती महाभागे विद्या कमललोचनी नमस्ते सरस्वती देवी वासरा पुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। अक्षसूत्राङ्कुशधरा वीणा पुस्तकधारिणी मुक्ताहार समायुक्ता वाचि तिष्ठतु मे सदा। या श्रद्धा धारणा मेधा वाग्देवी विधिवल्लभा भक्तजिह्वाग्रसदना चमादिगुणदायिनी। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमोस्तु शुद्धस्फटिकोपमायै नमोस्तु वीणाकरलालितायै नमोस्तु वाण्यै जलजासनायै नमोस्तु वेदप्रतिपादितायै। वासरा वसत
సంతానాద్య వాసరాధిపసేవితా వాసరాపీఠనిలయా వాసుదేవి వసుప్రదా శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణీ
విద్యాలక్ష్మి వేదమయీ ఆజ్ఞావందే నాదరూపిణి విద్యాలక్ష్మి వేదమయీ ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పూర్చుకున్న నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మోస్తారు, మా దేవుడు మీరే మోస్తారు. మీరే మీరే మోస్తారు, మా దేవుడు మీరే మోస్తారు. నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. అందుకే మా మ్యాథ్స్ సార్ అంటాడు మమ్మల్ని దున్నా 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 అని. కాబట్టి అలాంటి గురువు అయినటువంటి మా మ్యాథ్స్ సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్.
కార్యక్రమంలో సరస హృదయుడు సద్గుణ సాంద్రుడవని నిత్య నిర్మల కర్మల నిండుకుండా ఆశా పాశములన్నీ నవల నెట్టి ముత్యమై మెరిసే మా గురువు మహబూబ్ సాహెబ్ సార్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తా ఉన్నాం. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, అందుకే మీకు వందనాలు గురువులారా. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గురువులకు మన బ్యాచ్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొదట మన మిత్రులు ఎవరో మన హిందీ మేడం గారు వస్తుంటే మేడంని హిందీలో ఆహ్వానించమని చెప్పారు. నాకు హిందీ అంతగా రాదు. చిన్నప్పుడు 6వ తరగతిలో నేను నాకు హిందీ వచ్చా అంటే వచ్చు అని చెప్పి చేరేవాడిని. నీకు ఏం వచ్చు అని అడిగారు. మాట్లాడు అంటే నేను చెప్పా, ఇక్కడ ఉండే వాళ్ళని అక్కడికి బొమ్మంటే ఏమనాలంటే ఇది ఆడుండే వాళ్ళు రమ్మంటే ఏమనాలంటే ఇది రాయి అని చెప్పారు. మరి ఈడుండే వాళ్ళు ఆడికి బొమ్మలంటే ఏం చెప్పాలంటే ఏం లే మనమే ఆడిపోయి మళ్ళీ ఇది రాయి అనేది.
ఓహో నీకు ఇదరాయే తప్ప ఏమీ రాదన్నమాట. కానీ ఆ రోజుల్లోనే మా హిందీ మేడం చాలా పెద్ద మనసు చేసుకొని ఆ రోజుల్లోనే నాయన నా క్లాసు ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో దయచేసి మీరు నిజంగా మేడంకి నాకు ఆ రోజు అర్థం కాలే, ఈరోజు అర్థమైంది. ఉన్నింటే బాగుండే, మళ్ళీ ఏం చేసాం ఆ రోజు పరిస్థితి అట్లా ఉండేది. మనకా హిందీ రాదు, రాకున్నప్పుడు ఎందుకు ఉండాలని మేడం చెప్పేవాళ్ళు. తర్వాత ఇంకా మన మ్యాథ్స్ సార్ తనదైనటువంటి యాసలో మాధవ్ సత్యనారాయణలారా అని చాక్యూస్ డాక్టర్ శ్రీ ఎంతో ప్రేమగా, నిజంగా వాళ్ళు అంత చేసినా కూడా మాకు ఈరోజు ఎటువంటి కోపతాపాలు లేవు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి విలువలు ప్రేమ చాలా వేరు. ఈరోజు ఉండే పరిస్థితి ఎట్లున్నాయంటే టీచర్లు ఏమైనా అంటే కంప్లైంట్లు పేపర్లు ఈ మధ్య చూశారు కదా మీరు, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఆయన ఏమని మా గురువులు మమ్మల్ని కొట్టారు తిట్టారు అని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టేటువంటివి ఉన్నాయి. కానీ మనం అలా చేయలేదు, ఎక్కడ చెప్పుకోలే. మనలో మనమే బాధపడి కుమిలి నశించి కొడితే కొట్టిండారా తిడితే తిట్టిండారా. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవో భవ తర్వాత 3వ స్థానాన్ని మన ఆచార్యులకు ఇచ్చారు. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంటుందేమో కానీ మన గురువుల ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైనటువంటి మనసుతో మనల్ని ఆహ్వానించారు. అందుకే ఏమంటారంటే శిష్యుల ఎదుగుదలే గురువులకు గురుదక్షిణ అంటారు. చూడండి, బడి బాధ్యత భవిష్యత్తును పరిచయం చేసినటువంటి మా గురువులకు కూడా చాలా నమస్కారాలు. మరి అలాగే మాబు సార్ అయితే ఆయన ఎట్లా చేసామంటే బెల్ట్తో బెదిరించాలన్నా ప్రేమతో పలకరించాలన్నా మీకు ఎవరు సాటి లేరన్నా అన్న విషయం మరవలేదు సార్. మా ఈపుల్ని బెల్ట్తో వందల బాధినట్టు బాధిస్తారు. నిజం, వందల బాధినట్టు. ఏమంటారంటే ఒక విషయం చెప్తారు, ఒక పెద్దలు మాట్లాడతారు. మనం ఇంట్లో పెద్దలు బట్టలు ఉతికేటప్పుడు బండకేసి కొడతా ఉంటారు. ఎందుకు కొడతారమ్మా అంటే నాయన మురిగిపోవాలంటే బండకేసి బాధాలరా. బట్ మా సార్ కూడా బండకేసి బాధాలంటే తప్పేం లేదు కదా. మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వెలిగించేదానికి బాధినట్టు తప్ప స్వార్థంతో వెలిగించి. అందుకే ఆచార్య తిరుమల గారు ఏమన్నారంటే కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా గురువు మాట లేకుండా ఎద చీకట్టిపోతుందా, జ్ఞాన జ్యోతి వెలిగించు మము ప్రగతికి నడిపించు, గురువే బ్రహ్మ గురువే గురువే మహేశ్వర. అలాంటి గురువులకు సేవ చేసుకోవడం అనేటువంటిది కూడా గొప్ప వరం. ఆ వరాన్ని ఎస్పెషల్లీ మనం పొందినందుకు గర్వపడాలి. మరి ఈరోజు మన మధ్య శంకరెడ్డి సార్ కూడా లేరు. ఆయన చివరి నిమిషంలో ఆరోగ్యరీత్యా రాలేకపోయినారు. కాబట్టి సార్ కూడా ఎలా ఉండేవారంటే ఆ రోజుల్లో 1996లో కమలాసన్ సినిమా రిలీజ్ అయింది, భారతీయుడు. సార్ చూస్తే స్ట్రైట్గా భారతీయుడు ఎలా ఉంటారో అలాగే ఉంటూ మాకు ఇంగ్లీష్ మాస్టర్ లేని లోటును తీర్చి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి వాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ మనకు ఒక అన్యోన్యం ఉంటుంది. ఏమిటంటే చాలామంది చెప్తారంటే ఈయనకి చదువు గిదివి ఏం లే అంటారు. ఈ చదువునేం కానీ గిదివేంటబ్బా అనిపిస్తారు. చదువు అనేటువంటిది ఎక్కడైనా చెప్తారు.
గిదువు అనేటువంటిది కేవలం ప్రభుత్వ పాఠశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను, ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో ఉంటారు. అది ఏంటి అంటే చదువు అనేవాడు చెప్తే వాడు ఎదిగిపోతాడు. ఈ గిదువు అంటే ఇప్పుడు నేనున్నా, నాకు చదువు అంత అబ్బలే నిజం చెప్పాలంటే, కానీ గిదువు ఎక్కువ అబ్బింది. ఆ గిదువు ఎక్కువ అబ్బడం వల్లే ఆ రోజు మీరు కోపగించుకున్నాం, కానీ ఆ గిదువు ఉండడం వల్ల ఈరోజు అరే రే 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 నాయన వాళ్ళు ఆ రోజు నాకు తిట్టి కొట్టి అన్ని రకాలుగా చెప్పింది ఈ గిదువు వల్లనే. దీన్నే గిదువు అంటారు. అంటే బయట ప్రపంచాన్ని, బయట విషయాలన్నిటినీ ఈ గిదువు అంటారు. మీరు చదువు గిదువు అంటే చదివినేం కానీ గిదువేం తెల్లప్ప మాకేనండి. గిదువు అంటే అన్ని విషయాలను చెప్పడం అని గిదువు అంటారు. సర్వసాధారణంగా మనము కొట్టిన వ్యక్తిని, పెట్టిన వ్యక్తిని మర్చిపోం. మరి మాకు రెండు మాబూసారే ఆయా సార్ గురించి కొడుతుంటే తినలే అంటుంటే ఏం చేస్తాం, ఇంకా తప్పుది. ఇంకా అలాగా మనకు కొట్టిన వ్యక్తి, పెట్టిన వ్యక్తి సారే కాబట్టి సార్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము. అలాగే మరి ఆ చదివే రోజుల్లో టూర్ అనేటువంటి ఒకటి ఉంటుంది. టూర్ అంటే ఇప్పుడు కాలంలో ఎక్స్కర్షన్ నానా రకాలు ఉంటాయి. మాకు ఆ రోజుల్లో టూర్ అంటే ఏమో కూడా తెలియదు. అలాంటి రోజుల్లోనే కేవలం 50 రూపాయలకి మహానంది, అహోబిళం, యాగంటి పుణ్యక్షేత్రాలను దర్శించి మమ్మల్ని కంటికి రెప్పలా తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూస్తున్నటువంటి మా మాబుసారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా చెప్పగలను. మనకు ఉన్నటువంటి టైంలో మన గురువులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి పూర్వ విద్యార్థులు మీరంతా కూడా మీ అమూల్యమైన సందేశాలని, సలహాలని ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ కరెంటు పోవడం వల్ల మన గురువు గారులు కూడా ప్రసంగించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే మా యొక్క విన్నపాన్ని మన్నించి దయచేసి ఇక్కడ ఒక చేరేస్తాం. లేదంటే ఈ కార్యక్రమానికి విశేషమైన విద్యార్థి ఉండేవాడు ఆదం పాషా నుండి, రే నాయన సినిమా పాటలే ఉండే పాటలు, సినిమా పాటలు ఎట్లుంటాయి, అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, ఏ ఫుల్ నవ్వుతే ఏమన్నా నష్టమా? అట్లాంటి పాట కాకుండా ఆదం పాషా ఒక మంచి ఆలోచన చేసి మనం ఒక పాట రాద్దామని చెప్పేసి 10వ తరగతిలో పాట రాసాం. ఆ పాట ఏంటి అంటే చదువు గురించి. ప్రేమ ప్రేమ అంటేనే హే సినిమా పాట బాగుంటుకుంటారు వీళ్ళు. కాదు, ప్రేమ ప్రేమ చదువే మా ప్రాణం, ప్రేమ ప్రేమ చదువే మా దైవం, కలిసి మెలిసి ఫ్రెండ్షిప్ తోటి చదువుతుంటే నీవై రావా చదువుల తల్లి, ఈనాటి మా జ్ఞానం పెంచిన అనురాగం నీవమ్మా, కన్నీళ్ళే వరముగా పొందిన ఈ విజయం నీవమ్మా, చదువే మాకు మంచి నేర్పునా, ప్రేమ ప్రేమ చదువే మా ప్రాణం, ప్రేమ ప్రేమ చదువే మా దైవం. ఈ విధంగా ఒక సినిమా పాటని చదువు పరంగా కూడా రాయొచ్చు అని చెప్పేసి మేము చాలామందికి తెలియజేశాం. అలాగే మన మిత్రుడు సంతోష్ కుమార్ అనేటువంటి ఆయనతో కూడా కలిసి ఒక కథను రచించి ఒక ఇప్పుడు ఎట్లుందంటే జనరేషను దేన్ని ఫాలో కావాలి అన్నా కూడా సినిమాని సీరియస్ తీసుకుంటారు. ఇప్పుడు గాంధీ, నెహ్రూ అనే సినిమాలు తీస్తే ఎవరు చూడరు. పుష్ప నీ ఎవ తగ్గేదేలే 365 రోజులు 1500 కోట్లు. మన హీరో దాంట్లో ఏం చేస్తాడప్ప అంటే
స్మగ్లింగ్ దొంగ. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు సహాయకులుగా పనిచేస్తున్నాను. నాది ఆలూరు. నేను గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు బసవరాజ్ గౌడ్. నేను బెంగళూరులో ఎలక్ట్రికల్ క్లాస్ 1 కాంట్రాక్టర్గా పనిచేస్తాను. గురుబ్రహ్మ ఈ తోటి విద్యార్థులు వచ్చినందుకు నా కృతజ్ఞతలు. నా పేరు కేలింగ్ అన్న. నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా అరికేర్ గ్రామంలో పనిచేస్తాను. నేను నా తండ్రి ద్వారా సంక్రమించినటువంటి వైద్య విధానము మరియు జ్యోతిష్ శాస్త్రంలో విధానాన్ని అనుసరిస్తూ నేను నా పేరు రఘుబాబు, రాజు అని కూడా పిలుస్తారు. నేను ప్రస్తుతం ఆదోన్లో ఉంటున్నాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. ఈరోజు ఇక్కడ అందరూ చూస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. దీన్ని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మన శేఖర్ కానీ చందు వీళ్ళందరూ చేసిన కృషిని అసలు మరవలేము. ఇంత గ్రాండ్గా చేస్తారని చెప్పేసి కూడా నేను అనుకోలేదు. అసలు అద్భుతంగా చేసినారు. చాలా సంవత్సరాల తర్వాత కొంతమందిని గుర్తుపడుతున్నాము, కొంతమందిని గుర్తుపట్టలేకపోతా ఉన్నాము. ఒక్కొక్కరు వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొద్దిగా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తూ ఉంది. బాగా చాలా సంతోషం చూస్తూ ఉంటే. మళ్ళీ ఇప్పుడు మామూలు సార్తో చిన్న దెబ్బలు గుర్తొస్తూ ఉన్నాయి. హిందీ మేడం దగ్గర కానీ ఒక యాసింది గుర్తొచ్చింది ఈరోజు ఉదయం నాకు. మేడము అరే ఎవరికి వస్తారా అందరూ 10 వరకు చెప్తా ఉన్నారు. 10-20 వరకు ఏమో చెప్తా ఉన్నారు. తర్వాత ఎవరికి వస్తారా 21 నుంచి అంటే యాసిన్ గడ్ చేయెత్తినాడు పైకి. నేను చెప్తా మేడం అంటే వీడు సాహెబ్ ఇలాగే వస్తాయి ఆటోమేటిక్గా. మనం ఇంకా వీడికి ఏం హిందీ వచ్చి అన్నీ వచ్చి వీళ్ళకు ఇంకా మనకేం రా ఇంకా యాసిన్ గడ్ అంత హిందీ అంతా తెలుసు అని చెప్పి నేను బాగా ఎక్స్పెక్టేషన్ చేసి వాళ్ళు లేచి వీడు భలే చెప్తున్నాడు రా అని చెప్పేసి అనుకోండి. నేను నా మనసులో యాక్షన్ గడ్ మొత్తాన్ని భలే చెప్తా ఉన్నాడు. అన్ని వస్తాయి వీడికి అని చెప్పేసాను. మేడం పిలిచేవారు దగ్గర రా నువ్వు దగ్గర రా అని చెప్పి బెత్తంతో 2 ఇచ్చేవాడికి. మేమేమనుకుంటున్నాం వీడు ఇంత బాగా చెప్తున్నాడు, మేడం చూసి ఇంటి కొడుతుంది ఏదో భీష్మరే కాదురా ఏదో ఎక్కిస్రా. ఆ రోజే తెలిసింది. తొందరపాటు మేడంతో ఏదో మాట్లాడరా వచ్చినా కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి. వచ్చాడు కొన్ని చాలా మెమరీస్ గుర్తొస్తా ఉన్నాయి నిజంగా. చాలా తర్వాత మన మ్యాథ్స్ సార్ కూడా చెప్పిండేవి అన్నీ అప్పుడు తిట్టిన తిట్లు, చాక్లెట్స్ విసిరేయడం అన్నీ నెమరేసుకుంటా ఉన్నాం ఈరోజు. చాలా సంతోషం సార్ అందరూ వచ్చేదానికి కూడా కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ. శ్రీ పాండురంగా. నేను శిల్పి కాంట్రాక్టర్, టెంపుల్ వర్క్ స్టోన్. గోనెహల్ గోనెహల్ దేవాలయాలు కడుతుంటారు, టెంపుల్ కాంట్రాక్టర్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పి సంతోష్ కుమార్. అది చిన్న ఓదూరు కానీ ఎమ్మెల్యేలో ఉంటాం. స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. అందరినీ చూస్తుంటే మళ్ళా చిన్నతనం పోయినట్టుంది మనకు. కానీ ఇంత మంచి ప్రోగ్రాంలు ప్రయాసాలకు వచ్చి వాళ్ళ సమయాన్ని పూర్తిగా ఒక దాదాపు 1 మంత్ వరకు కేటాయించినటువంటి శేఖర్, చందు, రామ్ ప్రసాద్ నేమ్స్ అన్ని కలెక్ట్ చేసి అందరినీ ఫాలో అప్ చేసినటువంటి అందరికీ బ్యాచ్ తరఫున ఒక ఉన్నత స్థానంలో ఉన్నామంటే ముఖ్య కారణం ఉపాధ్యాయులు, పాఠశాల. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళం, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళం కాదు. కానీ మంచి విలువలు, మంచి క్రమశిక్షణ మనకు అలవడిందంటే ఆ క్రెడిట్ మొత్తం మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు గారిది. ఈ గురువులు లేకపోతే మనం ఈరోజు ఇంత మంచి లైఫ్ లీడ్ చేసే వాళ్ళం కాదేమో.
ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దానికి నిదర్శనం మనం ఇప్పుడున్న స్థితి, మన స్థితిని బట్టే మన ఈ స్థితి రావడానికి కారకులు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు. వాళ్ళు నేర్పించిన విద్య వల్లనే మన జీవిత విధానం మారింది. గతంలో మేము ఎస్సీ హాస్టల్లో ఉండేవాళ్ళం సార్. ఎస్సీ హాస్టల్లో ఉన్న వాస్తవంగా చెప్పాలంటే ఎస్సీ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళని చిన్న చూపు చూసేవాళ్ళు. మీరు అన్నం తినడానికే వచ్చేవాళ్ళు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, మీరు కేవలం ఫుడ్ కొరకు వచ్చేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఈరోజు దాన్ని మార్చగలిగినామంటే ఉపాధ్యాయులు మాకు చెప్పిన ఒకే ఒక విద్య వల్ల నేను మారలే, నాతో పాటు నా కుటుంబం మారింది, మా ఖాందాన్ మారింది. అంటే వీటన్నిటికి మూల కారణం చదువే. ఆ చదువు చెప్పే గురువులను మనం తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో, ఎంత పూజిస్తామో, గురువులకు కూడా అంతే స్థానం ఉంది. మన జీవితం ఇలా ఉందంటే పునాదిరాలు కనిపించవు. బేస్మెంట్ ఎప్పుడు ఒక మంచి బిల్డింగ్, ఒక 5 స్టార్ డూప్లెక్స్ 2 ఫ్లోర్స్ కట్టింటాం, 3 ఫ్లోర్స్ కడతాం, కానీ బేస్మెంట్ కనిపించదు. ఆ బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో మనం ఇంత స్ట్రాంగ్ ఉండడానికి, వ్యక్తిగతంగా ఇంత బలంగా ఉండడానికి కారణం పాఠశాలలో చెప్పిన విద్య. ముఖ్యంగా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ వికాసం నేర్చుకున్నాం మనం. ఇది 100%. ఎందుకంటే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలా, మంచి ఏంటి, చెడు ఏంటి, జీవిత పాఠాలు నేర్పించినారు సార్ మీరు. ఒక చదువు ఒక్కటే కాదు సార్, జీవితం ఎలా జీవించాలనేది నేర్పించారు. అది కేవలం మేము స్కూల్ ద్వారానే నేర్చుకున్నాం సార్, తల్లిదండ్రులు నేర్పించలేదు. కానీ ఈ క్రెడిట్ అంతా మీదే సార్. మాకు చదువు చెప్పిన టీచర్స్దే సార్. సార్ వాళ్ళ మహబూబ్ సార్ వాళ్ళ బ్రదర్ ఉండేవాళ్ళు, పెద్ద మహబూబ్ సార్. సోషల్లో నాకు 90 ఏమో వచ్చినాయి అప్పుడు, అందరికంటే టాప్ మార్క్స్. అందరికి తక్కువ వచ్చినాయి. అప్పుడు కాసిం బాగా కాంపిటేటివ్, వంగబెట్టి గుద్దితే ఊపిరి ఆడలేదు నాకు. నిజంగా చెప్తున్నా సార్. ఆ టీచర్స్ ఆ రోజు ఇప్పుడు స్టడీ అవర్స్ అని పెడుతున్నారు. ఇప్పట్లో 10th క్లాస్ వాళ్ళకు స్టడీ అవర్స్ అని. మహబూబ్ సార్ మాకు 7th క్లాస్లోనే స్టడీ అవర్స్ పెట్టారు. ఈవినింగ్ 6:37 వరకు కూర్చోబెట్టేవాడు. అంత డిసిప్లిన్గా జాబ్ని డెడికేటెడ్గా చేసేవాళ్ళు. అంటే టీచర్ జాబ్ వస్తే ఏదో బెల్ అండ్ బిల్లా కాకుండా చాలా క్రమశిక్షణతో అప్పట్లోనే ఎక్కువ సమయాన్ని కేటాయించి మాకు చాలా మంచి మంచి విషయాలు నేర్పించేస్తారు, జీవిత పాఠాలు నేర్పించేస్తారు. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా చాలా థ్యాంక్స్. నా పేరు బి నాగరాజు, బయలుపతిగూడ గ్రామం. ఇప్పుడు ప్రజెంట్గా నేను డోన్లో ఉంటున్నాను, హోల్సేల్ బిజినెస్గా చేస్తున్నాను. మాకు 7th క్లాస్లో హాస్పిటల్ నుంచి మేము 9th 10th ఇక్కడ చదివినాము. 6th 7th 8th వచ్చి హాస్పిటల్ చదివినాము. హాస్పిటల్ వచ్చి మాకు మహబూబ్ సార్ అని చెప్పి పెద్ద మహబూబ్ సారు మాకు అప్పుడు 7th క్లాస్ మనకి అందరికీ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. అప్పుడు ఆ పబ్లిక్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వడం చాలా కష్టం. అప్పుడు అదే పనిగా మమ్మల్ని మహబూబ్ సార్, పెద్ద మహబూబ్ సారు దాదాపుగా క్లాస్ అంటే మామూలుగా 4:30కి అయిపోతే దాదాపు 7 వరకు మమ్మల్ని పెట్టుకొని మమ్మల్ని ఈరోజు 7th క్లాస్ పాస్ అయినామంటే సార్ వాళ్ళే పాస్ అయినాం. ఆ పాస్ అవడం వల్ల మేము ఇక్కడ ఆలూరుకి వచ్చినాము. ఈ ఆలూరుకి వచ్చిన వల్ల వీళ్ళందరూ మీకు మనకి పరిచయమైనారు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత హిందీ మేడం మాకు హిందీలో ఆలూరు రావు. అప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత 1 to 50 వరకు ఇప్పటి వరకు చెప్పాలి నేను. తర్వాత వాడు శిక్ష అని పోయినగర్ నుంచి వచ్చాడు. అప్పుడు ఎట్లయితే ఏక్ దో తీన్ చార్ సాత్ అని పలకమంటే వాడు శాంత్ అనేటాడు. అరే ముండా పడక నువ్వు హిందీ ముస్లిం అయ్యింది కూడా నువ్వు సాత్ అని పలకమంటే శాంత్ అంటాడు అని చెప్పి చెప్తాడు. అది బాగా గుర్తుంది. తర్వాత మాకు మన గ్రమ్మయ్య సార్ మ్యాథ్స్ సారు, అప్పుడు నేను ఇక్కడ ఎస్సీ హాస్టల్లో ఉండేటోడిని. సార్ మాకు అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి ట్యూషన్ కూడా చెప్పించేటోడు. తర్వాత మాకు సైన్స్ కూడా చెప్పాడు గోవర్ధన్ రెడ్డి సార్ అని. వాళ్ళందరూ చెప్పడం వల్ల మేము కూడా 10th పాస్ అయినాం. ఇప్పుడు బ్రహ్మాండంగా బాగా బతుకుతున్నాం. వాళ్ళందరి వల్ల మీ దేవుని వల్ల మేము ఇంత బాగా బతుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
నా పేరు టి కాసిం అంగస్కల్. నేను ప్రస్తుతము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ ఆఫీసర్గా కదిరిలో ఉంటున్నాను. ఇక్కడ 6th చదివాను నేను. 7th 8th ఆస్పరి. ఇక్కడ 6th చదివేటప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టారు. మాబు సారు సోషల్కి వస్తుంటప్పుడు ఎన్ శేఖర్ అని ఫస్ట్ ర్యాంక్, ఆ ఫస్ట్ ప్లేస్ 24, సెకండ్ 22 నాకు వచ్చింది. ఎవట్రా వీడు అంటే సార్ నేనే సార్. ఓకే కాసిం మీ సార్ నాకు తెలుసు, మలిక్ సాబ్ సారు మేము ఫ్రెండ్స్ అని చెప్పి. సరే సెకండ్ టెస్ట్ పెట్టాడు సారు. సెకండ్ టెస్ట్ సోషల్లో నాకు 11 వచ్చాయి. ఏంద్రా వీడు రాను రాజుగురం గాడిద అయింది వీడు అని ఆ రోజు మాట ఇప్పటికీ గుర్తుంది. దాంతోపాటు ఆ రోజు ఆ మాట కోసము నేను ఎప్పుడు కానీ సార్తో ఏమి అనిపించుకోలే. ఇంకా ఈ సార్ గుర్తున్నానో లేదో తెలియదు కానీ ఇంకా నెక్స్ట్ అక్కడికి 7th 8th హాస్పిటల్ చదివినాము. మళ్ళీ 9th 10th ఇక్కడికి వచ్చాము. 9thలో మిడ్ ఇయర్ అప్పుడు మేడము అదే రఘు చెప్పినట్లు 2 days 3 days మీకు ఇస్తున్నాము టైము, 50 వరకు 1 to 3 numbers నేర్చుకోవాలి. మేము ఎంత కష్టపడినా మాకు 10th వరకే వచ్చేది. ఎంతైనా అసలు మళ్ళీ మర్చిపోయేవాళ్ళం. అప్పుడు మధ్యలో కూర్చునేవాళ్ళం. వీళ్ళు హాఫ్ లైన్ 2 lines 3 lines చెప్పే లోపల పీరియడ్ అయిపోయేది. అబ్బా బాగా అయిపోయింది అబ్బా అని అట్లా తప్పించుకున్నాం మేము. ఇప్పటికీ మా పిల్లలకి ఏమైనా చెప్పించా 1 to 3 అన్ని వెంటనే ఆ పీరియడ్ గుర్తొస్తుంది, మేడం గుర్తొస్తారు. నెక్స్ట్ ఏమంటే ఇంకా రమణయ్య సార్ గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. మాకు ఇక్కడ మ్యాథ్స్తో పాటు మాకు హాస్టల్లో పేరెంట్ లాగా నంబర్ 1 పేరెంట్ మాకు జన్మనిచ్చిన వాళ్ళైతే. నెక్స్ట్ మాకు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో మేమేమన్నా అడిగిన వెంటనే మాకు వార్డెన్గా కేర్ టేకర్గా ఉన్నప్పుడు ఏదైనా కానీ వెంటనే చేసేవాళ్ళు. ఇన్ కేస్ నేను బ్రైట్ స్టూడెంట్ అయినప్పటికీ కొద్దిగా మ్యాథ్స్లో కొద్దిగా డల్లే కొద్దిగా. కానీ సారు 9th ఎండింగ్కి పువ్వ వెలిగిందన్నట్లు నాకు సారు వల్లనే మ్యాథ్స్ ఈరోజు నేను డిగ్రీ కాలేజీకి కానీ టీచ్ చేయగలను మ్యాథ్స్లో. కానీ దో ఐఎమ్ నాట్ మ్యాథ్స్ స్టూడెంట్. ఆ విధంగా నేను ఈరోజు బ్యాంక్లో జాబ్ చేస్తున్నానంటే సారు వల్ల నాకు మ్యాథ్స్ వచ్చింది. ఆ మ్యాథ్స్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇంకా ఏమంటే మాకు హాస్టల్ తరఫున మేము సార్కి కానీ రమణయ్య సార్కి చాలా రుణపడి ఉన్నాము. మాకు ఇంత రకంగా మాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఇంకో కొటేషన్ ఉంది. ఏమంటే ద టీచర్ ద పర్సన్ హూ enters the class he radiates knowledge and the value of the life. మనకు ఒక టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆయన యొక్క నాలెడ్జ్ మనకు రేడియేట్ అవుతుంది మన మీదకి. లైఫ్ వాల్యూ కానీ మనకు ఆ విధంగా మనకు వాళ్ళ వాల్యూ వాళ్ళ ఎడ్యుకేషన్ మనకు రేడియేట్ అయింది కాబట్టి మనము ఈ స్థాయిలో ఉంటున్నాం. దానికి వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉన్నాము. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నా పేరు కే నరసప్ప. నేను కూడా ఆస్పర్లో 6th 7th 8th వరకు చదివి ఇక్కడ 9th 10th ఇక్కడ వచ్చాను సార్ నేను. సో 9th 10th ఇక్కడ ఎప్పుడు వచ్చినా చాలా మెమరీస్ ఇక్కడ మన ఫ్రెండ్స్తో పాటు గురువులు నేర్పిన విద్య చాలా వాల్యూ అయినది. ఎందుకంటే ఎడ్యుకేషన్ గివ్స్ వాల్యూస్ ఆఫ్ యువర్ లైఫ్. సో మన చదివే మనకు వాల్యూస్ నేర్పిస్తుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ ఎంత బాగా నేర్చుకుంటే దాని ఉన్న స్థాయికి కూడా వెళ్ళేది ఆ విధంగా వెళ్తామనేది నేను నమ్మేవాడు. నాకు చాలా డల్ స్టూడెంట్, మా ఊర్లో ఒక తంగడం మన సొంతం. బట్ నేను చాలా డల్ స్టూడెంట్. బట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి నేను డెవలప్ అయినాను. సో చదవంటే ఇంత కాంపిటీషన్ ఉంటుందా, మనకంటే ముందుకు పోయి ఇలా ఉన్నాడా, మనం ఏం చదువుకోవాలి, ఏం నేర్చుకుంటే మనం ముందుకు వెళ్ళగలము. సో ఆ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను 7th క్లాస్లో ఎట్ ఏ టైం పాస్ అయ్యాను. చాలామంది ఫెయిల్ అయినారు,
నాగరాజు అన్నట్లు ఆల్రెడీ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను 7th మంచి మార్కులు వచ్చి రెసిడెన్షియల్లో నాకు గురుకులలో లెటర్ వచ్చినారు ఫోన్లు, అంటే మరి రెసిడెన్షియల్లోకి చేరవచ్చు మీరు అని. మాకు తెలియదు అప్పుడు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు చదువుకోలేరు, మా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అరే నీకు గురుకుల పోతే ఇది బాగుపడతావు, నువ్వు నేర్చుకుంటావని చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల నాకు లెటర్ వచ్చింది కూడా తెలియదు నాకు. ఊరికి వచ్చింది పెట్టేసినాం. కానీ హాస్టల్లో గౌసముద్దీన్ సార్ అని చాలా మంచి సార్ ఉండేవాడు. ఆయన పిల్లలు తన పిల్లల కంటే ఎక్కువ చూసుకునేవాడు. నైట్ టైం కూడా హాస్టల్లో ఉండేవాడు వార్డెన్ సార్. ఇప్పుడు ఎలా ఉంటారు, వచ్చి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆయన అక్కడే పడుకునేవాడు ఒక్కోసారి హాస్టల్లో. ఆయన లెటర్ చూసి అరే తిక్కోడా నువ్వు మార్కులు వచ్చి మంచి మార్కులు లెటర్ వచ్చి గురుకుల కాలువకు ఎక్కడో వచ్చింది నాకు సీటు, నీకు జాయిన్ కావాలని. డేట్ అయిపోయింది ఆల్రెడీ నాకు, నువ్వు అక్కడ చేరడానికి. తిట్టి పెట్టాడు అని, అరే తిక్కురాలు నువ్వు ఇట్లున్నావు కదబ్బా, సీట్ వచ్చింటే నువ్వు అక్కడ రెసిడెన్షియల్ ఇంకా బాగుపడేవాడు. సరే అది వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చేసినాం మనం. అక్కడ మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌసముద్దీన్ సార్ చూసుకున్నాడు మమ్మల్ని. ఇక్కడ ఆలూరుకి వచ్చిన తర్వాత ఆలూరు లైఫ్లో బాయ్స్ స్కూల్లోన నిజంగా చాలామంది ఫ్రెండ్స్ నాకు చాలా వెల్ విషర్గా నాకు తోడున్నారు. హాస్టల్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మనకి సంతోష్, కాశీము, నాగరాజు వీళ్ళతో పాటు అందరితో పాటు ఆ డేస్ కళ్ళల్లో రఘు, శేఖరు, మనకి గోవిందు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫేస్లు మార్గం గుర్తుపెట్టుకోగలను. వీళ్ళది కొంతమంది అయితే గుర్తులేరు, బట్ మన రఘు పోలీస్ అయిన తర్వాత ఆధార్లో ఒకసారి కనిపించాం. అక్కడ మీరు గుర్తుపెట్టుకోకుండా ఎవరు గుర్తుపెట్టేసినాం. చాలా సంతోషం అనిపించింది నాకు అక్కడ కనిపించిన తర్వాత. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బీటెక్ అయిపోయాను సార్, ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. హైదరాబాద్లో పనిచేశాను. దెన్ తర్వాత మన భీమా కాలేజ్లో ఒక 10 yearsగా పనిచేశాను. ఎంటెక్ విఎల్ఎస్ఏ చేసిన ఈసీ బ్రాంచ్ సార్ నాకు. సో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఇప్పుడు సైడ్కి నేను దాంతోపాటు వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ స్మాల్ బిజినెస్. సో ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేసినాం. సో నేను బీటెక్ అయిపోయి నమ్ముతారు లేదో, 5,000 6,000 వస్తే చాలా అనుకునేవన్నా ఏదో జాబ్ చేసుకోవడానికి నాకు పాకెట్ మనీకి. బట్ ఇప్పుడు ఒక 60,000 రెంట్ కడుతున్నాను కాంప్లెక్స్లో, మంత్లీ 60,000 రెంట్ కడుతున్నాను. సో దట్ ఈస్ ఫర్ గ్రేట్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్య నేర్చుకో, విలువ పెంచుకో అన్న కొటేషన్, ఇందాక ఒక కొటేషన్ చెప్పినాం మన ఫ్రెండ్స్. నిజంగా అంటే విద్య నేర్చుకుంటే నీ విలువ పెరుగుతుంది. నువ్వు ఎలా ఉన్నా, ఎవడో ఎక్కడో దానికి సంబంధం లేదు. యువర్ వాల్యూ గివ్స్ రెస్పెక్ట్ డ్యూ టు యువర్ ఎడ్యుకేషన్. సో నువ్వు చదువుకోవడం వల్లే నీకు వాల్యూ, చదువు లేకపోతే నువ్వు ఎవడనా వాల్యూ లేదు. సో ఎడ్యుకేషన్ ఉండడం వల్ల మనకు వాల్యూస్ నేర్పిస్తుంది. ఆ వాల్యూ నేర్చుకోవడం వల్ల రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ రావడం వల్ల సొసైటీలో గుర్తింపు వస్తుంది. సో ఇవన్నీ రావాలంటే ఎవరు కారకులు అంటే గురువులు చెప్పిన విద్య, వాళ్ళ యొక్క వాల్యూస్ మనం నేర్చుకోవడం వల్ల సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు తయారు. సో అందువల్ల వాళ్ళు ఎప్పుడు మనకి తల్లిదండ్రులు జన్మనిచ్చారు, చదవలేదు. మా తల్లిదండ్రులు అయితే అందరూ ఎంప్లాయీస్ ఉండొచ్చు, బట్ మా పేరెంట్స్ దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్, ఇల్లిటరేచర్స్, దే డోంట్ నో అట్లీస్ట్ సిగ్నేచర్ ఫర్ దేర్. సో వాళ్ళకి తెలియదు పాపం, నువ్వు ఏం చదువుతావు చదువుకరా, మాకేం తెలుసా, ఏదైనా ఉంటే అప్పు చెప్పు తెచ్చి ఒక డబ్బులు ఇస్తామని. నిజం ఇంక రమణ సార్ గురించి నాకు ఒక ఇంపార్టెంట్ గుర్తుంది సార్. మీది రమణ సార్ హాస్టల్లో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నిజంగా నాకు ఆలూరు నుంచి మా ఊరు పోవడానికి డబ్బులు లేవు బాబు. మా ఇంట్లో కూడా తెలియదు డబ్బులు, ఇలా ఛార్జీలు కూడా లేవు నాకు. అలాంటప్పుడు హాస్టల్లో క్లోజ్ అవుతుంది, సార్ దగ్గరికి అడగల వద్దని మొహమాటం ఉంది, బట్ ఛార్జీలు లేవు కాబట్టి వెళ్ళి అడిగేసిన ధైర్యంతో, సార్ ఒక 30 రూపీస్ వేయండి సార్, నేను మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఇస్తారని మాట్లాడాను. అడిగిన వెంటనే సారు, నాన్న నువ్వు బాగా చదవకూడదు తీసుకో అని చెప్పారు. ఇప్పటికే 30 రూపీస్ అప్పు ఉన్నాను సార్ నేను అప్పు ఉన్నాను మీకు 30 రూపాయలు. సో అది ప్రతిరోజు అది ఉండడం వల్ల సార్ ప్రతిరోజు మీరు నమ్ముతారు లేదో, ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఇప్పించుకోవాలన్నా రమణ సార్ గుర్తుకొస్తారు నాకు, మీరు నమ్ముతారు లేదు. ఎందుకంటే నేను 30 రూపీస్ అప్పు ఉన్నాను సార్, ఇప్పటికీ నేను అప్పు ఉన్నాను సార్. ఐ హ్యాపీలీ ఐఎమ్ సేయింగ్ ఫర్ దట్ బికాస్ I came for this position also, but I want to remember all memories, good or bad. But I want to, in my life, there are more good memories in my life because of the education. So, అందరు ఫ్రెండ్స్ నిజంగా దీనికి ఇంకో కారణం మనం ఇలా కలిసి మాట్లాడుతున్నామంటే దిస్ ఈజ్ వండర్ఫుల్ ఛాన్స్ టు ఆల్ గెట్ టుగెదర్ బికాస్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ వెల్ విషర్ శేఖర్ అండ్ గోవింద్, రామ్ ప్రసాద్, వీరేష్, దోస్ who were taking action for it. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ శేఖర్. నిజంగా అంటే ఇలా రావడం మనం ఎంత హ్యాపీగా, పెళ్ళికైనా కలుస్తామో లేదో కానీ ఇది కేవలం ఒక శేఖర్ వల్ల సాధ్యమైంది కాదు, మీ అందరి సహాయ సహకారాలతో సాధ్యమైంది. లేదు మనమంతా ఒక గ్రూప్, 1997-98 మన గ్రూప్, మేమేమి సాధించినా అందరికీ వస్తుంది. ఇది మనకు సాధించేది కాదు శేఖర్, స్టార్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్.
స్టార్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అది అందరూ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా సపోర్ట్ చేస్తాము, దట్ ఈస్ ఫర్ సెకండరీ. బట్ ప్రైమరీ వీ హ్యావ్ టు ఇనిషియేటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఇనిషియేట్ చేస్తాడో వాడు వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి వ్యక్తుల్లో మీరు ఫస్ట్ అనమాట. నేను ఎందుకంటే నాకు కాల్ చేసి చెప్పే విషయాలు బట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటాయి, బట్ నా మెమరీస్ చెప్తున్నాను నేను. కాబట్టి నాకుండే ఫ్రెండ్స్ కానివ్వండి, ఇక్కడ లొకేషన్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, సార్లు కానీ నిజంగా మా లైఫ్ లాంగ్ సార్ ఎవరైనా కానీ చదువు చెప్పిన ప్రతి ఒక్క గురువుకి నాకు చిన్నప్పటి నుంచి సరిగ్గా ప్రతి ఒక్కరికి కూడా పదాభివందనాలు సార్. వాళ్ళకి ఫ్రెండ్స్ నాకు ఎవరైతే ఎంకరేజ్ చేశారో సపోర్ట్ చేసినారో వాళ్ళందరూ కూడా ఆల్ మై వెల్ విషర్స్. సో వాళ్ళు సపోర్టు సహకారం ఇప్పుడు కూడా ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అందరూ కూడా. సార్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక లైఫ్కి అవే చాలా ఎక్కువ. డబ్బులు సంపాదిస్తే రేపు వెళ్ళిపోతాయి, ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం. బట్ లైఫ్ లాంగ్ గుర్తుండేది మెమరీస్. ఆ స్వీట్ మెమరీస్ ఎవరైతే లాంగ్ రన్ ఉంటావో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది లైఫ్. సో కాబట్టి చదవడం, పుడతామో చనిపోతాము అందరూ మీన్ వ్యాల్లో ఏం చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇన్స్టిట్యూట్ ఇంకోటి కూడా మేడం, నేను సార్ ఒక 40 lakhs పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టినాం మేము. ఆ ఇన్స్టిట్యూట్లో ఒక ఎథిక్స్ అనేది ఫాలో అవుతున్నాను. ఎవరైతే తల్లిదండ్రులు లేకోకుండా మన ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నాము, ఎవరికైతే చదువుకోవాలని ఇష్టం ఉండి తల్లిదండ్రులు లేకోకుండా ఉండి లేదంటే కనుక ఈ దయానిధి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. వీఆర్ ఎంకరేజింగ్ ఫర్ ది ఎడ్యుకేషన్. సో కంపల్సరీ మీరు రావచ్చు, నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. రే మా ఓడరా, నువ్వు ఏం చేస్తావు అని చదువు చెప్పు, వాడు పాస్ కావాలా. మెయిన్ మోటో ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఈస్ దోస్ ఎవర్ ఇన్ లిటరేచర్ నాట్ ఫర్ కంప్లీట్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళు చదువుకోలేక ఆగిపోకూడదు. అట్లీస్ట్ 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఫెయిల్, ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఉంటాయి. వాడు ఒక సబ్జెక్ట్ 10 సార్లు రాస్తుంటాడు సప్లీ. అలాంటి వాళ్ళు నాకు టీం ఉంది, ఓ 15 members టీం ఉన్నారు స్టాఫ్. వాళ్ళతో రెస్పెక్టివ్ సబ్జెక్ట్ కూర్చోబెట్టించి చదువు చెప్పి పాస్ చేపిస్తాం. కాబట్టి అలా ఎక్కడున్నా మనకు దగ్గరే కాబట్టి ఆ పనిలో ఎవరైనా కానీ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు మీరు వచ్చి మనకి ఆల్వేస్ వెల్కమ్. మీరు మా సర్వీస్ తీసుకోవచ్చు, మీ సపోర్ట్ రావచ్చు, మీ ఐడియాస్ కూడా మాకు షేర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ టైం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా. నా పేరు శిక్షావళి, బస్ కండక్టర్గా పనిచేస్తున్నాను ఆలూరు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఇక్కడ ఆలూరులో ఈనాడు రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ దాదాపు 4 రోజుల నుండి మేము అంతా కష్టపడుతున్నాము. ఆ కష్టం ఏంటంటే ఇప్పుడు మీరందరూ వచ్చినందుకు ఆ కష్టం మాకు తెలియకుండా పోతుంది. అసలు మీరు వస్తారో లేదని మేము అసలు 2 days వరకు అసలు చాలా టెన్షన్ పడినాము. మేము ఇంత చేస్తున్నాము, మా ఫ్రెండ్స్ వస్తారో లేరు అని. కానీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇదే విధంగా మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా సార్. ముఖ్యంగా మనం ఒకటి గమనియాలి, ఎందుకంటే మనం 27 years తర్వాత కలిసినాం. కానీ నా పేరు సురేష్ కుమార్, సురేష్ కుమార్. నేను జాకెట్లో ఆర్కేమిడీస్ అదైతే గుర్తుంటుంది కనుక. ఇంకోటి ఏంటంటే వెంకటరమణ సారు నంద్యాల నుంచి వచ్చిండు. ఎందుకంటే సారు అప్పుడు లెక్క ఏజ్ ఉండదు కనుక కొంచెం ఏంటంటే మనము అందరూ ఎక్కువసేపు మాట్లాడుకున్నా ఒక్కొక్కరు 3 minutes. ఎందుకంటే ఇది ముగింపు కాదు, ఆరంభమే కనుక రానున్న రోజుల్లో మనం ఇంకా ఎక్కువ చేసేది ఉంటుంది కనుక జస్ట్ అందరూ ఒక 3 minutes అట్లా మాట్లాడితే మనమందరూ మనకి ఇప్పుడు ఒకేలా అందరూ 5-10 నిమిషాలు తీసుకుంటే ఈవినింగ్ అయిపోతుంది. మధ్యాహ్నం భోజనం చేయాలి, తర్వాత ఇంకా అందరితో సారు మాట్లాడాలి, మొమెంటస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కనుక మనం టైం 3 minutes 2 minutes ఎక్కువ వద్దు. అందుకు మిగతాది ఏమైనా ఉంటే అందరు తర్వాత కలిసి గ్యాదరింగ్ నడుస్తుంటుంది కనుక. నా పేరు సురేష్ కుమార్, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఇది థ్యాంక్ యూ. రంగనాయక్, పత్తికొండ. నేను ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నా చంద్రకాంత్ సార్ నా పేరు. ఎన్ఆర్జీఎస్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను, అట్లే వ్యవసాయం పనిచేస్తాను. ఇంకా కేరళగా పనిచేస్తున్నాను నేను చెబుతాను. ఓకే సార్, బాయ్. మాది నలకదొడ్డి. నేను ఎస్సీఎస్లో చదువుకున్నాను. నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. అందరూ నా ఫ్రెండ్స్ ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషం ఉంది. నాది కడివెల్ల ఎన్ రామాంజనేయులు, నరసప్ప, కాశ్యము, సంతోషు, లక్ష్మీనారాయణ, రంగనాయకులు,
అందరూ మాకు ఒకటే హాస్టల్లో చదివినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కలిసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వ్యవసాయం పని చేస్తున్నాను. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు నాగరాజ్, మరకట్టు. నేను బెంగళూరులో అరౌండ్ 15 years వర్క్ చేశాను. తర్వాత బళ్ళారి షిఫ్ట్ అయినాను. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో వర్క్ చేస్తున్నాను. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్, if proper education if we gives our children, they won't accept our property or anything. So this is only my message, sir, actually. Thank you.